బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్లనున్న రేవంత్ 2 రోజుల పాటు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. వాస్తవంగా గత బుధవారం ఆయన వెళ్లాల్సిన కేరళ పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దయింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోజికోడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనాల్సింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోజికోడ్లో పర్యటించాలి. అయితే సోనియా గాంధీ అస్వస్థతకు గురవడంతో ఆయన రాలేకపోయారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్థానంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. కేరళలో ఈ నెల అంటే ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కేరళలో జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే గత వారం అంటే మార్చి 25వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లి ప్రచారంలో పాల్గొనాల్సింది. కానీ ఆ రోజు వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి సమయంలో ఆయన కేరళ పర్యటన రద్దయింది. అయితే ప్రస్తుతం ఆ పర్యటన వాయిదా వేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు రేపు కేరళలో పర్యటించనున్నారు. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ సైతము కేరళలోని కన్నూరు సహా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ కూడా నేడు ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా బస్సు యాత్ర సైతం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ నిర్వహించేటటువంటి ప్రచార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో ఆయన విస్తృతంగా అంటే కేరళలో ఎన్నికలు ముగిసే వరకు విస్తృతంగా ప్రచారం చేయనున్నారని చెప్పవచ్చు. అయితే నేడు రేపు మాత్రము కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఏదైతే కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున రేవంత్ రెడ్డి కీలక ప్రసంగాలు చేయనున్నారు. అక్కడ ఈ కూటమి ఏదైతే కాంగ్రెస్ కూటమి విజయానికి ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. అయితే మొత్తం మీద ఏదైతే 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ కూటమి అక్కడ ఏదైతే ఉందో అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో విజయాన్ని అందుకోవాలనేటువంటి కోణంలో ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు 5 రోజుల పాటు కేరళంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగానే స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా నేడు కేరళకు వెళ్తున్నారు. గగన సలాం, ఇక చెప్పండి, అంటే రేవంత్ రెడ్డి జోష్ ఎలా ఉండబోతుంది ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో? ఖచ్చితంగా 2024 లోక్సభ ఎన్నికల్లో సైతము వాయనాడులో కూడా నాడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించడం జరిగింది. అక్కడ అభ్యర్థి గెలుపు కోసం ఆయన కృషి చేయడం జరిగింది. మొత్తం కాంగ్రెస్ సీఎంలు ఉన్నటువంటి రాష్ట్రాలలో సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఒక స్పెషల్ ఇమేజ్ ఉందని చెప్పవచ్చు. కాస్త మాస్ టచ్ ఉన్నటువంటి స్టైలిష్ ప్రసంగాలు ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కేరళంలో ఉన్నటువంటి తెలుగు వారిని ఆకట్టుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆయన స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని చెప్పవచ్చు. అయితే ఎప్పుడో వారం క్రితం అంటే దాదాపు 5 రోజుల క్రితం జరగాల్సినటువంటి సీఎం పర్యటన వాతావరణం అనుకూలించబడంతో వాయిదా పడడము, ఇప్పుడు నేరుగా రాహుల్ గాంధీ సైతము ఒక 5 రోజుల పాటు కేరళంలో పర్యటించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు కొన్ని గైడెన్స్ కూడా ఇవ్వనున్నారని చెప్పవచ్చు. మొత్తం గగన. రైట్ సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.